అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని, కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు అన్నారు. సోమవారం కాకినాడ నగరంలోని కొత్తపేటలో ఉన్న ప్రసిద్ధ నగీనా మసీదులో మసీదు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. అనంతరం నూతనంగా ఆధునీకరించిన కొత్తపేట నగీనా కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. అన్ని మతాల మధ్య ఐక్యత, సోదర భావాన్ని పెంపొందించేదే ఈ పవిత్రమైన ఇఫ్తార్ విందు అని పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం, ప్రార్థనలు ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం, కరుణ, సహానుభూతి వంటి విలువలను పెంపొందిస్తాయని తెలిపారు. భగవంతుని మార్గంలో ఐక్యంగా నడవాలనే సందేశాన్ని రంజాన్ మాసం అందరికీ బోధిస్తుందని తెలిపారు. కాకినాడలో నగీనా మసీదు ముస్లిం సోదరుల ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉందని ఆయన అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు, మతపరమైన కార్యక్రమాలను సమర్థంగా నిర్వహిస్తూ మసీదు కమిటీ అధ్యక్షుడు ఇక్బాల్ అలీ నాయకత్వంలో కమిటీ మంచి సేవలు అందిస్తోందని ప్రశంసించారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందుకు విశిష్టమైన ప్రాముఖ్యత ఉందని, రోజంతా ఉపవాసం అనంతరం ముస్లిం సోదరులు కలిసి ప్రార్థనలు చేసి ఉపవాసాన్ని ముగించడం ద్వారా పరస్పర ప్రేమాభిమానాలు, సోదరతత్వం మరింత బలపడతాయని అన్నారు. ఈ విందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడం ద్వారా సామాజిక ఐక్యత మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగీనా మసీదు కమిటీ అధ్యక్షులు ఇక్బాల్ అలీ, ఎండి అలీ ఖాన్, ముస్తఫా అలీ ఖాన్, మదనీ హుస్సేన్, ముహిద్దీన్ ఖాన్, సయ్యద్ రఫీబ్ అలీ అహ్మద్, మైనార్టీ నాయకులు ఎండి ఖాన్, ఎస్కే రహీం, ఎంఏ తాజుద్దీన్, ఎండి కరీముల్లా, కసుమూర్, కూటమి శ్రేణులు గుజ్జు లక్ష్మణ్ రావు, రిక్కా సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. అలా కాకుండా పెడతారు కొంతమంది. ఒక్క నిమిషం. వీళ్ళు తెలుసండి, అంతర్గారు తెలుసు. అలాగే ఇఫ్తార్ వచ్చారు, వారికి సుస్వాగతం. అలాగే వారి మిత్రులు ఖాన్ మరియు రహీం గారు ఇక్కడ వచ్చారు. ఓకే సార్, ఓకే సార్. అలాగే మన కాకినాడ జిల్లా हाथ कर అలాగే మన కాకినాడ జిల్లా
నిన్ననే జగన్నాథ మసీదులో ఇద్దరు మందికి ఆహ్వానిస్తే అక్కడ పాల్గొనడం. రెండోది ఈరోజు కొత్తపేట మసీదుకి వచ్చాను. ఈరోజు మీ అందరితో పాటు నాకు పాల్గొనే అవకాశం కల్పించినందుకు మన మసీదు పెద్దలు, ప్రెసిడెంట్ గారు అక్బర్ అలీ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గారు అలీ ఖాన్ గారు, అశ్విన్, అదేవిధంగా సెక్రటరీ గారు ముస్తఫా అలీ ఖాన్ గారు, తమ్ముడు మస్తాన్, మదనీ హుస్సేన్, అదేవిధంగా చదరయ్య గారు, మదనీ హుస్సేన్, మొహిముద్దీన్ ఖాన్. కొత్త మసీదుకి చాలా సందర్భాల్లో వచ్చాం. మనం చాలా బాగా చేస్తారు ఇక్కడ. అందరూ కార్యక్రమం బాగా చేసుకుంటాం. అందరూ మంచిగా ఉంది. ఎప్పుడు మసీదులో పెట్టుకుంటాం. ఈరోజు సాధికారంలో పెట్టుకోవడం జరిగింది. ఈ సాధికారణ గతంలో 2018లో నేను శాసనసభలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో మీ అందరికీ వాడితే ఇది కట్టించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కట్టించాం కానీ ఇది సుందరంగా చేయలేకపోయాం. కానీ ఆ రోజుకి ఈ రోజు చూస్తే చాలా బాగా ఏర్పాటు చేసుకున్నారు. చాలా బాగా డెకరేట్ చేశారు. డెకరేట్ చేయడం కాకుండా కింద నేను నడుచుకుంటూ వచ్చిన మెట్లు కూడా ఈరోజు మార్పులు వేశారు. పైన కూడా మంచి అట్మాస్ఫియర్ తీసుకొచ్చారు. చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్గా మీ సొంత డబ్బులు వేసుకుని తయారు చేశారు. ప్రభుత్వం నేను ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం ద్వారా మీరు డబ్బులు వేసుకుని చాలా బాగా తయారు చేస్తారు. మీరు మనస్ఫూర్తిగా కమిటీ సభ్యులు మీ అందరూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఈ విధంగా ఈ సాధికారణ మీరందరూ కూడా జాగ్రత్తగా దీన్ని ఉపయోగించుకుని ముందుకెళ్ళాలి. అదేవిధంగా నేనేమంటానంటే ఎప్పుడు రంజాన్ మాసం వస్తుంటుంది, మీరు ఆహ్వానిస్తూ ఉంటారు, మనం వస్తాం వెళ్తూ ఉంటాం. లేదు కానీ ఇక్కడ ముస్లిం సోదరులందరూ కూడా అనేక ప్రాంతాల్లో ఉన్నారు. మీరందరూ మీ పనులు మీరు చేసుకుంటే మీ జీవితం మీరు గడుపుకుంటూ ఉంటారు. కానీ ప్రభుత్వ పరంగా ఈరోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా చాలా సందర్భాల్లో ఎప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఎప్పుడు చాలా మందికి లోన్లు ఇవ్వడం జరిగింది. గత 5 years మరి గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా లోన్ ఇచ్చిన సందర్భాలు లేవని మీ వాళ్ళు మన వాళ్ళు చెప్పారు. మైనారిటీస్కి కార్పొరేషన్ అంటే ఉంది మనకి. ఆ కార్పొరేషన్ ని ఎప్పుడు కూడా కాకినాడకి పెద్ద ఎత్తున మైనారిటీ లోన్స్ తీసుకొచ్చాను నేను ఆ రోజు. అదేవిధంగా మన ముస్లిం పెద్దలందరూ కూడా కలిసి మా మైనారిటీస్ కూడా 20 స్థలాలు ఉంటే 20 స్థలాలు ఇచ్చేవాడిని, ఇచ్చుకోవడం లేదు. మరి మైనారిటీస్ లో ముస్లింలు మహిళలు బయటికి రారు ఎక్కువ. కుట్టు మిషన్ నేర్చుకుంటాం, ట్రైనింగ్ ఇవ్వండి మహిళలకి, మైనారిటీ మహిళలకి కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చాం. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొనుక్కోవాలంటే కష్టమైన మిషన్లు ఫ్రీగా మిషన్ ఇచ్చేవాళ్ళు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవన్నీ మిషన్ కూడా ఇచ్చేవాళ్ళు, ఫ్రీగా ఇచ్చాము. అన్ని మసీదుల్లో కూడా ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. నేనేమంటానంటే మీరందరూ కూడా మీరు మనం అందరూ కలిసి మంచి ప్రభుత్వం ఉండాలి. మనందరూ కూడా ఎవరికన్నా కష్టపడతాం, ఎవరి పనాలు చేసుకుంటారు. కానీ పరిపాలించే ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఉండాలి, మంచి వ్యక్తులు ఉండాలి. ఆ మంచి వ్యక్తులు ఉన్నారంటే సమాజం మొత్తం బాగుంటుంది, మనం అభివృద్ధి చెప్తామన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈనాడు ఈ కూల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అందరూ బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి, కులమత భేదాలు లేకుండా ఈ రాష్ట్రంలో సురక్షితంగా ఉండాలి, అందరూ బాగుండాలని ప్రభుత్వం కోరుకుంటుంది. నేనేమంటే మీ మనిషిగా నేను ఉన్నాను ఎమ్మెల్యేగా. చాలా మంది కొన్ని ప్రాంతాల్లో మా ముస్లిం ఎమ్మెల్యే ఉంటే బాగుంటుందని అనుకుంటారు జనరల్గా. ముస్లిం ఎమ్మెల్యే మనకి గుంటూరు జిల్లాలో ఉన్నారు, అదే కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఉన్నారు, మంత్రి కూడా ఉన్నారు ఫారూక్ గారు. అదేవిధంగా మనకి షరీఫ్ గారు కూడా ఉన్నారు, మనకి పెద్దలు ఉన్నారు. వారితో పాటు ఈ జిల్లాలో ముస్లిం ఎమ్మెల్యే ఒకరున్నారు. అది మీ కొండబాబని మీరు భావించడం గురించి సందర్భంగా తెలియజేస్తున్నారు.